ఆ కథా కాలాన్ని చెప్పండి నా మిత్రులారా. నరుటో ఎపిసోడ్ 15 కథను మీ ముందుకు తీసుకువస్తాను. ఈ ఎపిసోడ్ పేరు జీరో విజిబిలిటీ. షేరింగన్ పగిలింది. గ్రేట్ నరుటో బ్రిడ్జ్ మీద దట్టమైన పొగమంచు అలుముకుంది. మన హీరోలు టీమేడు తమ మిషన్లో భాగంగా వంతెన నిర్మించే ఖజనాను కాపాడుతూ ఉన్నారు. కాని అక్కడ ఎదురయ్యింది కిరాణా లాంటి నింజా జబుజా మోమోచి మరియు అతని రహస్య శిష్యుడు హాకు. కకాషి జబుజాతో హోరాహోరీ పోరాటం చేస్తుండగా అంతకంటే భయంకరమైన దృశ్యం ఇంకో పక్క జరుగుతోంది. హాకు తన భయంకరమైన టెక్నిక్ను ప్రయోగించాడు. డెమోనిక్ మిర్రరింగ్ ఐస్ క్రిస్టల్స్. డిమోనిక్ మిర్రరింగ్ ఐస్ క్రిస్టల్స్. మంచు అద్దాల గోడం మధ్యలో ఉచిహా సాసుకే చిక్కుకుపోయాడు. హాకు అద్భుతమైన వేగంతో దాదాపుగా అదృశ్యమయ్యాడు. ప్రతి అద్దం నుండి దూసుకొస్తూ తన సెన్బోన్ సూదులతో సాసుకేపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు. సాసుకే తన శక్తిని అంతా ఉపయోగించినా హాకు వేగానికి తాళలేక దెబ్బమీద దెబ్బతింటూ దాదాపుగా పడిపోయే స్థితికి వచ్చాడు. ఇంతలో పరుగున బ్రిడ్జ్కు చేరుకున్నాడు నరుటో. పరిస్థితి అర్థం చేసుకోకుండా సాసుకేకు సహాయం చేయడానికి ఆ మెరిసే మృత్యువులాంటి ఐస్ జైలులోకి దూకేశాడు. ఇప్పుడు ఇద్దరు యువ నింజాలు హాకు మంచు అద్దాల జైలులో బందీలయ్యారు. హాకు తన వినాశకరమైన దాడిని కొనసాగించాడు. ఇద్దరి జనరల్స్ శక్తి కూడా అతన్ని ఆపలేకపోయింది. అప్పుడు సాసుకే ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. నరుటోను కాపాడటానికి హాకు ప్రాణాంతక దాడికి అడ్డుగా తన శరీరాన్ని ఉంచాడు. సాసుకే ప్రాణం లేనట్లుగా కుప్పకూలిపోవడం చూసిన నరుటో మనసులో పచ్చి కళ్లమంట పుట్టించే కోపం పెల్లుబికింది. తన పోటీదారుడి త్యాగం చూసి కలిగిన బాధ, ఆవేశం అతని లోపల ఏదో శక్తిని రేకెత్తించింది. ఒక ఎర్రటి శక్తివంతమైన చక్ర అతని శరీరం నుండి వెలువడింది. అతనిలోని శక్తివంతమైన 9 తోకల నక్క సీల్స్ ఆ కోపాన్ని తట్టుకోలేక వంగిపోయాయి. నరుటో కళ్ళు ఎర్రబడ్డాయి. గోళ్లు పొడవుగా పదునుగా మారాయి. అతని చుట్టూ ఒక దుష్టమైన శక్తి ఆవరించింది. ఇక ఇది ఇంతకు ముందున్న ఆ కొంటే నరుటో కాదు. ఇది స్వచ్ఛమైన, అదుపులేని ఆవేశం. అంతటా వినిపించేలా ఒక కేక పెట్టి కొత్తగా శక్తి పొందిన నరుటో ఆ మంచు అద్దాలలో ఒకదాన్ని ఒక్క దెబ్బతో ముక్కలు చేశాడు. హాకు ఈ భయంకరమైన, ఇంతకు ముందెన్నడూ చూడని శక్తిని గ్రహించి ఒక్క క్షణం తటపటాయించాడు. ప్రతీకారంతో రగిలిపోతున్న నరుటో తన దాడులను కేంద్రీకరించాడు. అతని వేగం మరియు బలం విపరీతంగా పెరిగాయి.